అందరికీ నమస్కారాలు. ఓఎన్జీసీ సంస్థ నుంచి కానీ ఏ ఒక్కరి వద్ద నుండి కానీ ఒక్క పైసా అవినీతి సొమ్ము తాను తీసుకోలేదని యానం కింగ్ మల్లాడి సార్ చెప్పింది. హర్ష కుమార్ గారి నుంచి ఇలాంటి ప్రకటనకు ఎదురు చూసిన ప్రజలకు అవినీతి చేయని నాయకుడిని రాక్షసుడని సంబోధించడం విడ్డూరం. 2010 రీజెన్సీ కార్మికుల డిమాండ్స్ కింగ్ మల్లాడి సార్ యాజమాన్యంతో జరిపిన చర్చలు ఫలప్రదమై సమ్మె విరమించారు. 2011లో మొదలైన కార్మికుల సమ్మెను జవహర్ గారు పరిష్కరించగలరని నమ్మిన యాజమాన్యమును కానీ కార్మికులను కానీ ఒప్పించలేకపోవడంతో సమస్య పెద్దదయ్యింది. అప్పుడు కార్మికుల పక్షాన దుమ్మేటి వెంకటేశ్వరరావు గారు, హర్ష కుమార్ గారు నిలిచారు. వీరు యాజమాన్యంతో జరిపిన చర్చల సమాచారం లేదు. రీజెన్సీ గొడవలు జరిగినప్పుడు ఢిల్లీలో ఉన్నానంటున్న హర్ష కుమార్ గారు ఢిల్లీకి వెళ్లే ముందు మీరెక్కడ ఉన్నారో చెప్పకపోవడం ప్రజల్లో అనుమానాలు పెరిగాయి. శాంతియుత మార్గాల సూచనలు చెప్పేవారికి దూరమైన కార్మికులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినందుకే ఉద్వేగానికి లోనే ఫ్యాక్టరీని తగలబెట్టేశారని ప్రజల్లో బలమైన ఆరోపణ. ఆ ప్రసంగాలు మీరు చేయలేదని చెప్పరెందుకు హర్ష కుమార్ గారు? నేనెప్పుడు ఫ్యాక్టరీ వద్దకు కానీ కార్మికులతో కానీ సంప్రదింపులు చేయలేదని, కేవలం వినతి పత్రాలను నా చేత వ్రాయించుకోవడానికి వచ్చారని మీ వాదన. గొడవల తర్వాత సీఎం రంగస్వామి గారితో వెలగా రాజేశ్వరరావు గారు కార్మికుల గౌరవ అధ్యక్షుడిగా మీరు పాల్గొని కార్మికులతో నాకు సంబంధాలు లేవంటారేమిటి? 2011 నవంబర్ జిఎస్పిసి సిఎస్ఆర్ మత్స్యకార పరిహారమును యానంతో పాటు పక్క రాష్ట్ర నియోజకవర్గాల వారికి కూడా అందించాలని 103 రోజుల సమ్మె ప్రారంభించి ఢిల్లీ పెద్దలతో చర్చల్లో ఉన్నానని కింగ్ మల్లాడి సార్ చెబుతున్నారు. గొడవ జరిగినప్పుడు ఆయన చైనా పర్యటనలో ఉన్నారు. యాజమాన్యంతో కార్మిక వివాదాలు పరిష్కరించాలని చంద్రశేఖరరావు గారితో జరిపిన ఫోన్ కాల్ డేటా చెక్ చేసుకోమంటున్నారు. కానీ హర్ష కుమార్ గారు వాస్తవాలకు నిలబడిన ఆధారాలు చూపుతూ తాను నిర్వహించిన పాత్రను తక్కువ చేసుకోవడానికి రీజెన్సీ గొడవను నిజాయితీపరుడైన కింగ్ మల్లాడి సార్పై నెట్టడం విడ్డూరం. రీజెన్సీ ఫ్యాక్టరీని తెరిపించడానికి, కార్మికులకు న్యాయం చేయడానికి యాజమాన్యమును తీసుకుని పుదుచ్చేరి, ఢిల్లీ ప్రభుత్వాలతో చర్చా ప్రయత్నాలు చేసింది కింగ్ మల్లాడి సార్. రీజెన్సీ గొడవకు ముందు కార్మికుల గౌరవ అధ్యక్షుడిగా అద్భుత పాత్ర పోషించిన హర్ష కుమార్ గారు ఫ్యాక్టరీ తెరిపించి ఆయన్ని నమ్ముకున్న కార్మిక కుటుంబాలకు న్యాయం చేసే ప్రయత్నాలు ఏమీ చేయకపోవడంతో పరిష్కార మార్గాలు తెలియని హర్ష కుమార్ గారిని నమ్మిన కార్మికుల బ్రతుకులు అధోగతి పాలైనారని బలమైన ప్రజల వాదన. సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ మల్లాడి సార్ది. ఆ సిబిఐ రిపోర్ట్ తెలపాలని మీరెందుకు ధర్నా చేయడం లేదు? ప్రాణ నష్ట భయం పొంచి ఉండే జనావాసాల్లోంచి ఫ్యాక్టరీని దర్యాల తిప్పకలోకి షిఫ్ట్ చేసి పుదుచ్చేరి ప్రభుత్వ బకాయిల్లో రాయితీలు పొందిన తర్వాత ఫ్యాక్టరీని వేరొక ప్రాంతాల్లోకి తరలించకూడదని, యానం ప్రజలకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కింగ్ మల్లాడి సార్ డిమాండ్ను ఆమోదించకుండా అడ్డుకుంటున్నాడనే విమర్శలు చేస్తున్నారు ఎందుకు? 2001లో జెమినీ టీవీ గుడ్ మార్నింగ్ ఆఫ్ ఇండియా ప్రోగ్రాంలో రీజెన్సీ ఫ్యాక్టరీ అభివృద్ధికి ప్రోత్సహించింది, అలాగే యానం అభివృద్ధి చేసింది కింగ్ మల్లాడి సార్ అని ప్రశంసలు కురిపించిన జిఎంసి నాయుడు గారు అశోక్ గారి చెత్త పాలనపై ఘాటైన విమర్శలు చేసి చివరకు అశోక్ గారి పంచన చేరిన దినేష్ గారు అశోక్ గారి చెత్త పాలనను కీర్తించిన హర్ష కుమార్ గారి రాక కోసం ఎదురు చూస్తున్నాడు. రీజెన్సీకి గొడవల కారణం మీరేనని ప్రజల్లో గట్టి నమ్మకాన్ని ఎప్పటికీ కూడా చెరపలేరు. నిరాధారమైన ఆరోపణలతో యానం అభివృద్ధి ప్రదాత కింగ్ మల్లాడి సార్పై విమర్శలు చేయడం మీకు తగదు. ధన్యవాదాలతో మీ పంతగడ రఘు.